హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ రిలేటెడ్ అయినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం పర్సెంటేజెస్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం పార్ట్ 1 డేటా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే పార్ట్ 1 వీడియో చూడలేదో వాళ్ళందరూ కూడా పార్ట్ 1 వీడియో చూడండి. ఓకేనా? సో ఇప్పుడు మనం క్లాస్ లోకి వెళ్ళిపోదాం. And first question, the price per liter of petrol increases by 52%. By what percent should its consumption to be reduced such that the expenditure on it increases by 14% only? So, మనకు ఒక లీటర్ పెట్రోల్ ధర అనేది 52% పెరిగిందంట. అయితే ఖర్చు కేవలం 14% పెరిగేలా వినియోగం ఎంత శాతం తగ్గించాలి? అంటే ఇక్కడ వినియోగాన్ని తగ్గించాలి. ఎంత శాతం తగ్గిస్తే మనకు అది బ్యాలెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీటర్ పెట్రోల్ 100 ఉంది అనుకోండి. అప్పుడు మనం ఒక 10 లీటర్ వాడినాం. ఓకేనా? ఒక లీటర్ పెట్రోల్ ధర 100 ఉందనుకోండి స్టార్టింగ్ లో. ఇప్పుడు ఏమైంది? మనం దాని కన్జంప్షన్ ఎంత చేసినాం? ఒక 10 లీటర్లు చేస్తే ఖర్చు ఎంత అయింది? 1000 రూపాయలు అయింది. కానీ ఇప్పుడు ఏమంటుండు? ఒక లీటర్ పెట్రోల్ ధర అంట 152 రూపాయలు అయిందంట. సో ఇక్కడ ఏమంటుండు? ఖర్చు 14% మాత్రమే, అంటే 1140 మాత్రమే అయ్యేటట్టు మనం ఇక్కడ ఎంత శాతం ఈ యొక్క డేటాని కన్జంప్షన్ ని తగ్గించాలి ఇంటూ కే దట్ ఈక్వల్స్ టు ఇదే డేటాని మనకైతే అడిగిండు. ఓకే, సో ఇట్లయినా చేసుకోవచ్చు. సో ఇట్లా చేసుకున్నా మనకు నియరెస్ట్ డేటా వచ్చేస్తుంది. అట్లా కాదు మనం మెథడ్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో బేసికల్ గా ఒరిజినల్ ప్రైస్ ఎంత? పి ఒరిజినల్ ప్రైస్. సో చేంజ్ అయినటువంటి ప్రైస్ ఎంత? న్యూ ప్రైస్. న్యూ ప్రైస్ పి ఇంటూ 1.52. ఎందుకంటే 1 అనేది 100% అనుకుంటే 0.52. అండ్ కొత్త ఎక్స్పెండిచర్ అంటే దీనికి సంబంధించినటువంటి మొత్తం ఎక్స్పెండిచర్ 1000 రూపాయలకు సంబంధించి న్యూ ఎక్స్పెండిచర్ అంటే న్యూ ఖర్చు దట్ ఈక్వల్స్ టు పి ఇంటూ పాత కన్సంప్షన్ ఇంటూ 1.14. ఓకే, 1.14. సో ఈ డేటా మొత్తం తీసేసుకుంటే మనకు కావాల్సింది ఏంది? వినియోగాన్ని ఎంత తగ్గించమన్నాడు. సో చేంజ్ అయ్యే వినియోగం ఏంటిది? సి డాష్. సో ఇక్కడ సి అనేది ప్రారంభంలో ఉన్నది, మనకు కావాల్సిన సి డాష్. సో దట్ ఈక్వల్స్ టు సి డాష్ దట్ ఈక్వల్స్ టు పి ఇంటూ సి ఇంటూ 1.14. సో ఇక్కడ మనకు సి డాష్ ఇక్కడ ఈ డేటా వచ్చేసరికి పి ఇంటూ 1.52 ఇక్కడ ఉంది కదా ఈ డేటా. అండ్ అదే ఇక్కడ సి డాష్. సో సి డాష్ అంటే ఇక్కడ ఇది తీసేసుకుంటే ఇక్కడ పి క్యాన్సల్, సి డాష్ రెండు వేరు. ప్రారంభంలో ఉన్నటువంటి వినియోగించినటువంటి మొత్తము అండ్ ఇది మనకు ఫైనల్ కావాల్సింది. సో దీన్ని తీసుకుంటే మనకు సి డేటా అయితే రావడం జరుగుతుంది. మనకు అప్రాక్సిమేట్ గా 25% అయితే రావడం జరుగుతుంది. ఓకే. సో ఇది మనం ఒక కొత్త మెథడ్ లో చేసినాం కాబట్టి మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. మీరు ఇంకొక 2-3 సార్లు వింటే మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇంకో 2-3 క్వశ్చన్స్ కూడా స్టార్ట్ అవుట్ చేసి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఇన్కమ్ ఆఫ్ రామన్ ఈస్ 45,000. He saves 12.5% of his income, and if his income increases by 18% and expenditure increases by 20%, then his saving will be. ఓకేనా? సో ఇక్కడ మనకు పర్సంటేజ్ కాకుండా ఏమి డైరెక్ట్ వాల్యూ ఇవ్వడం జరిగింది. సో అతని యొక్క ఆదాయం ఎంత? ఓకే, అతని యొక్క ఇన్కమ్ ఎంత అంట? 45,000. ఓకే, ఆదాయంలో 12.5 అంటే ఏం రాయొచ్చు? 1/8 రాయొచ్చా? 1/8 రాయొచ్చా? ఎందుకంటే ఇక్కడ ఇచ్చిందంతా కూడా నెంబర్లలో ఇచ్చేసిండు, పర్సంటేజ్ ఇవ్వలే. సో అంత పొదుపు చేస్తారంటే ఆ పొదుపు ఏదో తెలవాలి కదా. క్యాన్సలేషన్ చేసేయండి. ఎందులో పోతుంది చెప్పండి? 8 1 8, 8 5 40, 50, 8 చెప్పండి. 8 6 48, ఇక్కడ 20 ఎంత ఉంటది? 8 2 16, 40, 8 చెప్పండి. 8 5 40, 5 6 25, 5 6 25. అతను పొదుపు చేసేటటువంటి అమౌంట్ ఎంత? 5,625. అతని ఆదాయం 18% పెరిగింది. అతని ఆదాయం ఎంత? 45,000. సో 45,000 ఇంటూ 18% కాబట్టి ఇక్కడ చూడండి 118/100 రాసుకోవచ్చా? 118/100. సో ఇది చేస్తే మనకు ఒక వాల్యూ వచ్చేస్తుంది. ఆ వాల్యూ ఎంత చెప్పండి? సో ఇదెంత? 53,100. సో ఇతని యొక్క ఆదాయం 18% పెరిగినట్లయితే మనకు 53,100 అవుతుంది. అయితే ఖర్చు ఏమైందంట? ఖర్చు 20% పెరిగిందంట.
ఓకేనా? ఖర్చు 20% పెరిగింది. సో దీంట్లోంచి ఖర్చు తీసేయకూడదు. ఇక్కడ ఆల్రెడీ సేవింగ్స్ అయిపోయింది. సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి గదా 20% పెరిగింది. సో ఇది మన యొక్క ఏంటిది? సేవింగ్స్. ఓకే. సో ఇదేమో ఇన్‌కమ్. సో ఇన్‌కమ్‌లోంచి సేవింగ్స్ తీసేస్తే గదా! మనకి ఒక ఎక్స్‌పెండిచర్ వచ్చేది. ఏం లేదు, మనం వచ్చిన ఆదాయంలోంచి మనం సేవ్ చేసిన దాన్ని, అంటే మనం పొదుపు చేసిన దాన్ని తీసేస్తేనే గదా మనకు ఖర్చు అనేది వచ్చేది. సో 45,000 లోంచి 5625 తీసేస్తే మనకు ఈ 5,600, సో 40,000 అంటే 39,000 చిల్లర రావడం జరుగుతుంది. సో 39,625 అంటే 375. ఓకే. సో ఈ డేటా మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఖర్చు ఎంత పెరిగిందంట? 20% పెరిగిందంట. సో ఇంటూ 20% పెరిగింది అంటే ప్లస్ అంటే 120/100. కాలిక్యులేషన్ చేసేయండి. ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సెల్. సో ఇది మొత్తం చేస్తే మనకు 47250 రావడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడి దాకా మనకేమైంది? ఖర్చు వాల్యూ వచ్చేసింది. తిరిగినటువంటి ఆదాయం 53,000 ఒకంత వచ్చేసింది. అతని యొక్క పొదుపు గురించి కావాల్సి ఉంటది. సో ఇది అతని యొక్క ఆదాయం అండ్ ఇది అతని యొక్క ఖర్చు. సో దీనిలోంచి దీన్ని తీసేస్తే మనకు డేటా రావడం జరుగుతుంది. సో 53,100 నుంచి 47,250 తీసేస్తే 5850. ఓకే. సో 5850. సో ఆప్షన్స్ లో ఉందా? ఎక్కడ కూడా 5850 లేదు. సో ఇక్కడ చూడండి ఒకసారి, క్వెషన్ ఏమి అడిగిండు? ఇప్పుడు అతని యొక్క పొదుపు ఎంత ఉంటది? డిఫరెన్స్. సో స్టార్టింగ్ ఎంత? 5,625, ఇక్కడనేమో 5,850. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. సో 5, 6, 2, 5. సో చూస్తున్నారు కదా ఈరోజు క్వశ్చన్స్ ఎంత హార్డ్ ఉన్నాయో. సో 0కి 5 పోతే 5, 4 నుంచి 2 పోతే 2 అండ్ ఇక్కడ 2, 225. సో 225 ఇంక్రీజ్ అయింది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈరోజు స్టార్టింగ్ క్వశ్చన్ అట్నే ఉంది, ఈ క్వశ్చన్ కూడా అట్నే ఉంది. అంత కాంప్లికేటెడ్. ఓకే. సో ఇది 5/9/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And next, Sujata buys 9 apples and 8 mangoes for 276. When the cost of the apple is decreased by 10% and that of a mango remains the same, then the cost of 5 apples and 10 mangoes is 210. What is the original cost of 4 apples and 3 mangoes? Okay, so apple ni anukundamu, mangoes ni m anukundamu. Okay, so 9 యాపిల్లు, 9 యాపిల్లు ప్లస్ 8 మామిడి పండ్లు ఎంత అంట? 276 అంట. యాపిల్ ధర 10% తగ్గింది. ఓకే, యాపిల్ ధర 10% తగ్గింది. సో యాపిల్ ధర ఎంత అనుకుందాము? సో స్టార్టింగ్ లో 100 ఉంది అనుకుంటే ఇప్పుడు తగ్గితే ఏమైంది? 90 అవుతుంది. 90 అంటే ఏంటిది చెప్పండి? 9a/10 రాసుకోవచ్చా? ఎందుకంటే 90/100. ఓకే, ఇది 10% తగ్గినటువంటి యాపిల్ ధర. మామిడి ధర అదే విధంగా ఉంది. అదే విధంగా ఉంటే ఇక్కడ ఏమన్నాడు? 5 యాపిల్లు 10 మామిడి పండ్ల ధర. 5 into 9a/10 ప్లస్ మామిడి పండ్ల ధర మారిందా? మారలేదు. 10m దట్ ఈక్వల్స్ ఎంత? 210. ఓకే. సో ఇక్కడ చూడండి 5 1 5 1 5 2. సో ఇక్కడ కింద 2 ఉంది. మొత్తం ఇంప్లిమెంటేషన్ చేస్తే 9a ప్లస్ 20m దట్ ఈక్వల్స్ టు 420. ఏంటి ఇక్కడ ఉన్నటువంటి 2ని మొత్తాన్ని మనం పైన 2 మల్టిప్లై చేసి పోతుంది. 9a 20m అండ్ ఇక్కడ ఇది అండ్ ఇక్కడ 9a 8m 276. ఈ రెండిట్లో 9a కామన్ తీసేస్తే అయిపోతుంది కదా. ఇది ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 లోంచి తీసేస్తే 9a ప్లస్ 8m దట్ ఈక్వల్స్ టు 276. ఓకే, సో మొత్తం మైనస్ చేసేయండి. సో ఇది పోతుంది. ఇదేమైంది? 12m దట్ ఈక్వల్స్ టు 420 నుంచి 276 పోతే ఎంత వస్తుంది చేయండి. సో దీని నుంచి దీనికి పోతే 144 వస్తుంది. సో m వాల్యూ ఎంత? 12 144 కదా. ఓకే, m వాల్యూ 12 వచ్చేసింది. సో దీంట్లో కానీ దేంట్లో ఇంప్లిమెంటేషన్ చేసినా మనకు ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో 12 96 276
ఓకే, సో ఇక్కడ 96, ఇది పోతే 180 అవుతుంది. అండ్ 9A ఇక్కడ ఆల్రెడీ 9A ఉంటుంది. ఓకే, సో 9 ఒకటిలో 9 రెండు. సో ఏ వాల్యూ ఎంత? 20. ఇది ఒరిజినల్ యాపిల్ విలువ. సో 10% తగ్గితే ఏమైంది? 20లో 20లో 10% ₹2 కాబట్టి ₹18 అయింది. కానీ ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్ చూడండి. వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ 4 యాపిల్స్ అండ్ 3 మ్యాంగోస్? ఒరిజినల్ యాపిల్ యొక్క రేట్ అడుగుతున్నాడు, చేంజ్ అయినటువంటిది అడగట్లేదు. ఓకే, ఒరిజినల్ యాపిల్ ధర ఎంత? 20. సో 20 ఇంటూ 4 ప్లస్ 3 ఇంటూ 12. సో 24 80, 12 మూల 36, 80 20 100, 100 ప్లస్ 16 116. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కొద్దిగా ఈజీ కంపేర్ టు ప్రీవియస్ 2 క్వశ్చన్స్. ఇది 5/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And next question, if income increases by 500 rupees, what will be the increase in consumption? Assume MPC is 0.5. Okay, so MPC అనేది మనకి ఇక్కడ 0.5 అయితే ఆదాయం 500 అయితే వినియోగంలో పెరుగుదల ఎంత? సో ఆన్సర్ చేసేయండి. 250, 750, 50, 500. సో MPC that equals to 0.5. సో 0.5 ని 1/2 రాసుకోవచ్చా? అంటే ఇది ఇన్కమ్ అయితే ఇది కన్జంప్షన్, అంటే ఇది ఆదాయం అయితే ఇది వినియోగించుకునేటటువంటిది. సో ఆదాయం, సో ఇన్కమ్ 2 భాగాలు అయితే కన్జంప్షన్ దట్ ఈక్వల్స్ టు 1 భాగం. సో ఇక్కడ వినియోగంలో పెరుగుదల. సో ఆదాయం 500 రూపీస్ పెరిగితే, ఓకేనా, ఆదాయం 500 రూపీస్ పెరిగితే ఇక్కడ 0.5 కదా, 500 బై క్యాన్సలేషన్ చేస్తే ఏమవుతుంది? 250. సో పెరుగుదల ఎంత అవుతుంది? 250. ఎందుకంటే ఇది 200 అయితే దొక్కందు, ఇది 500 పెడితే 250 పెరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది 6922 షిఫ్ట్ 1లో వచ్చింది. సో ఎంపీసీ అంటే ఏంటిది? మీకు ఇచ్చే నోట్స్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ గంగాస్ మంత్లీ శాలరీ వాస్ 12,000 and Saraswati monthly salary was 10,000. This year Ganga's salary is 14,400 while Saraswati monthly salary is 12,500. If the percentage increase in monthly salary of Saraswati this year as compared to the last year's monthly salaries denoted by X percentage, and the percentage increase in the monthly salary of Ganga this year as compared to the last year's monthly salary is denoted by Y percentage, then find the value of X minus Y by Y into 100%. సో గంగా యొక్క గత సంవత్సరం నెల జీతం ఎంత అంటే 12,000 అంట. ఓకే, 12,000. ప్రజెంట్ గంగ యొక్క జీతం ఎంత? 14,400. ఓకే, సో ఇక్కడ ఎవరిని ఎక్స్ ఎవరిని వై అనుకున్నారో అదొకసారి చూసుకోవాలి. సో గంగ కనుక తీసుకుంటే మనకు వై అని ఇచ్చేసిండు. వై పర్సంటేజ్ దట్ ఈక్వల్స్ టు పెరిగినటువంటి జీతం ఎంత? 14,400. 14,400. మరి పాత జీతం ఎంత? 12,000. పెరుగుదల కాబట్టి 12,000. ఓకే, పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఓకే, సో ఇంత మనం క్యాన్సలేషన్ చేస్తే 14,400 నుంచి 12,000 పోతే 2,400. 2,400 బై 12,000 ఇంటూ 100. 2 zeros కి 2 zeros క్యాన్సల్. 120 240 0 అంటే ఇదెంత? 20%. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్. ఎక్స్ ఎవరు? సరస్వతి. ఉన్నది ఇద్దరే కదా. సో సరస్వతి పాత జీతం 10,000 అంట, తర్వాత ఎంత అయిందంట? సరస్వతి జీతం 12,500 అయిందంట. సో 12,500 నుంచి 10,000 తీసేసింది బై పాత జీతం 10,000 కాబట్టి ఇంటూ 100. సో ఏమవుతుంది? 12,500 నుంచి 10,000 పోతే 2,500 బై 10,000 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. ఇది క్యాన్సిల్ అయిపోతే 25. ఓకే, సో ఇక్కడ అడిగింది ఏంది? ఎక్స్ వై వై. ఓకే, సో ఎక్స్ విలువ ఎంత? 25. 25 మైనస్ 20, ఎందుకంటే వై వాల్యూ 20 కాబట్టి కింద వై ఇచ్చింది కదా 20. 13/100. సో 25లోంచి 20 పోతే 5. సో ఇది ఒకట్లా, ఇది 5లా, 5 5 25. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో క్వశ్చన్ చూడండి ఎంత పెద్ద ఉందో.
ఓకేనా. క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది కానీ ప్రొసీజర్ చాలా చిన్నగా ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎంత చిన్నగా ఉందో, కానీ దాని ప్రొసీజర్ చాలా పెద్దగా ఉంటుంది, లాజికల్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది 6/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. The cost of a washing machine is 40% less than the cost of a TV. If the cost of the washing machine increases by 18% and that of the TV decreases by 10%, then what is the change in the total cost of 5 washing machines and 2 TVs? ఓకేనా. వాషింగ్ మిషన్ ఖరీదు అని టీవీ యొక్క ఖరీదు కంటే 40% తక్కువ. సో వాషింగ్ మిషన్, టీవీ అండ్ వాషింగ్ మిషన్. సో టీవీ ధర అనేది 5 అనుకుంటే వాషింగ్ మిషన్ ఏమవుతుంది 3, ఎందుకంటే 25లో 100 40% తక్కువ కాబట్టి ఇది 60 అవుతుంది. వాషింగ్ మిషన్ యొక్క ధర కనుక ఏమైందంట 18% పెరిగితే టీవీ యొక్క ఖర్చు కనుక తగ్గినట్లయితే అప్పుడు ఈ యొక్క డేటాలో వచ్చేటటువంటి మార్పు ఎంత ఇచ్చిండు, పర్సంటేజ్ వచ్చింది. డిక్రీజెస్, ఇంక్రీజెస్. సాల్వ్ చేయండి. సో 50 30 తీసుకున్నాం. క్యాల్కులేషన్ కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఓకే, సో వాషింగ్ మిషన్ ఖర్చు 18% పెరిగింది. ఓకే, వాషింగ్ మిషన్ యొక్క ఖర్చు 18% పెరిగింది. సో 18 మూడు ఎంత 54 అండ్ పాయింట్ ఎందుకంటే మనకి పర్సంటేజ్లో ఉంది. టీవీ యొక్క ఖర్చు 10% తగ్గింది. 10% తగ్గింది అంటే ఏమవుతుంది 50లో 10% అంటే ఎంత 5 -5. ఓకే, సో ఇది మన దగ్గర ఉన్నటువంటి డేటా. సో ఇక్కడ 5 వాషింగ్ మిషన్లు, ఈ యొక్క 2 టీవీలకు సంబంధించినటువంటి డేటా చూద్దాం. సో ఫస్ట్ 50-30 తీసుకుంటే 5 వాషింగ్ మిషన్లు. సో 5 ఇంటూ ఎంత 30 ప్లస్ 2 టీవీలు కదా 2 ఇంటూ 50. 52లో 100, 5 30ల ఎంత 3 5ల 15, 100 అంటే 250. 250. ఓకే, ఇది 250 వచ్చేసింది. ఏంది ఈ బేసికల్ గా రేట్లు మారకముందు, మారిన తర్వాత వాటిలో ఖర్చులో మార్పు రేట్ అని అడుగుతుంది కాబట్టి సో ఇక్కడ ఏం చేద్దాం, వీటిని తీసుకుందాం. సో 5 ఇంటూ వాషింగ్ మిషన్ ఎంత 5.4 ప్లస్ 2 ఇంటూ -5. 5 5 25, 5 4 20 అంటే ఇది 27 మైనస్, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో 2 5ల 10, ఇది 17. ఓకే, సో 17 అని ఉందా లేదు, ఎందుకంటే మనకి ఇంకా ప్రొసీజర్ అయిపోలేదు. సో అడిగింది ఏంది మార్పు రేటు. సో ఏమవుతుంది ఏదైతే చేంజ్ అయిందో ఆ చేంజింగ్ బై ఒరిజినల్ కాస్ట్ ఎంత 250 ఇంటూ 100. సో సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకు అప్రాక్సిమేట్ గా 6.8 రావడం జరుగుతుంది. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. పాజిటివ్ కాబట్టి పాజిటివ్ 6.8. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో మనం ఇక్కడ ఎందుకు ఇది తీసుకున్నామని అంటే మనకు వాషింగ్ మిషన్ యొక్క ఖరీదు తెలియదు. అది 10,000, 20,000, 25,000, 5,000, 2,000 అనేది తెలియదు. కాబట్టి వాటిని 5:3 తీసుకున్నాం. 5:3 తీసుకుంటే 10%, 18% చేంజ్ చేస్తే మనకు డిజిట్స్ లో ఇంకా డేంజర్ వస్తుంది కాబట్టి 50:30 తీసుకున్నాం. ఓకే, సో వీటిని ఇట్లా తీసుకొని డేటా చేసినాం. సో వీటిని ఒరిజినల్ వాల్యూస్ గా, తర్వాత వీటిని మనం వాటి నుంచి వచ్చినటువంటి డిఫరెన్స్ గా తీసుకొని చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది 9/9/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. మనం ఎంతైనా సరే ఏ మెథడ్ ఇంప్లిమెంటేషన్ చేసినా మాక్సిమం 1 minute లో సార్ట్అవుట్ చేసినట్టే ట్రై చేస్తున్నాం కాబట్టి మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. ఓకే, ఏ నెంబర్ when increased by 47.1/2% gives 590. ద నెంబర్ ఈస్, ఒక సంఖ్యను, సో ఎక్స్ అనే ఒక సంఖ్యను మనకు 47/1/2 అంటే 47.5 లిటరల్ గా అంత పర్సంటేజ్ పెంచితే మనకు 590 వస్తుందంట. ఓకే, ఒక సంఖ్యను ఇంత పెంచితే అంత వస్తుందంట. మరి ఆ సంఖ్య ఏంటిది? దీనికి 2 రకాలుగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటి ప్రొసీజర్, రెండోది లాజికల్ అంటే కామన్ సెన్స్. సో ఇక్కడ చూడండి 47% అంటే లిటరల్ గా దాదాపుగా 50% అనుకోండి. 590ని లిటరల్ గా మనం 600 అనుకోండి. ఓకేనా, 590 అంటే నియరెస్ట్ ఎంత, నియరెస్ట్ 600. 47.5 అంటే నియరెస్ట్ 50%. సో ఒక సంఖ్యకి దాదాపు 50% కలిపితే మనకు 600 రావాలి. ఓకే,
సో ఇక్కడ చూడండి 700కు దాదాపుగా సగం అంటే 350 కలిపితే ఎంత అయింది? 1000 దాటుద్ది. 600 వస్తుందా? రాదు. 600 చేస్తే 600 కంటే ఇంకా పెద్దదే వస్తది. 590 వస్తదా? రాదు. 500లో సగం ఎంత? 250 అంటే 750 దాకా పోతది. అంటే 720, 710 అట్లా వచ్చినా మనకు 590 కాదు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. 400. సో చూడండి 400 ప్లస్ 50% అంటే ఎంత? 400 200 దట్ ఈక్వల్స్ టు 600. సో దీనికి మనం తీసుకున్నటువంటి నియరెస్ట్ క్యాలిక్యులేషన్ కి యాక్యురేట్ గా రాకపోయినా నియరెస్ట్ డేటా వచ్చింది అంటే దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, మరి ఈ క్వశ్చన్ కి యాక్చువల్ ప్రొసీజర్ ఏంది? సో ఈ క్వశ్చన్ యాక్చువల్ ప్రొసీజర్ అనేది మీకు ఇచ్చినటువంటి పర్సంటేజెస్ యొక్క మెటీరియల్ లో అటాచ్ చేయడం జరిగింది ఆల్రెడీ. మీకు నెక్స్ట్ క్లాస్ లోనే ఈ యొక్క పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ తోటి మనకి ఒక పర్సంటేజెస్ డేటా కూడా ఫినిష్ అయిపోతుంది. ఓకే, 9/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. 40% of 60% of 5/8 of a number is 339. That number is. సో ఒక సంఖ్యలోని 5/8 వంతులో 60లో 40 వంతు మనకి ఒక ఏమవుతుంది? 339 అయితే ఆ సంఖ్య ఎంత? చేయండి. ఒక సంఖ్య మనం x అనుకుందాం. 60%. సో మనకి ఇక్కడ 40% అంటే 40/100. 60% అంటే 60/100. దట్ ఈక్వల్స్ ఎంత? 339 అంట. ఓకే, సో 2 zeros కి 2 zeros క్యాన్సల్ అండ్ 5 ones are 5, 20 సార్, 5 4 ones are 4 5 సార్, అండ్ ఇది ఎందులో పోతుంది? ఇది 3, ఇది 4 అండ్ 3 ones are 3, 113, ఇది 20. సో 113 into 20, so 2260. So 2260. So this is our answer. Option A is our answer. ఇది 12/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, సో 339. సో ఓకే, దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా ఈ యొక్క రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. డెడికేటెడ్ గా తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించినటువంటి డేటా ఇక్కడ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విత్ ఒక మాక్ టెస్ట్ కూడా, ఒక ఫ్రీ మాక్ టెస్ట్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. వెంటనే ఈ యొక్క మాక్ టెస్ట్లకు సంబంధించినటువంటి డేటాని వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ మీకు యాప్ నుంచి గ్యాదర్ చేసి మీ యొక్క సబ్జెక్ట్ పైన ఉన్నటువంటి కమాండ్ ని చెక్ చేసుకోండి. ఓకేనా, మరి ఇంకెందుకు కలిసి వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ మీకు యాప్ ఇన్స్టాల్ చేసి టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. And next question, the price of the fuel decreases by 15%, 12% and 10% in the 3 consecutive months. Okay, but increases by 25% in the 4th month. What is the percentage increase or decrease in the price of fuel in the 4th month as compared to its original price? Okay, so మనకు ఒక K అనుకుందాం. మనకి ఎంత తగ్గిందంట? మనకు 15% అంటే 85. సో ఈ క్వశ్చన్ ని మనం డైరెక్ట్ తగ్గింది కాబట్టి 85/100 ఇంటూ 12 తగ్గింది కాబట్టి 88/100 అండ్ నెక్స్ట్ 10 తగ్గింది కాబట్టి 90/100 అండ్ తర్వాత పెరిగింది కాబట్టి 125/100. ఈ విధంగా చేయొచ్చు. ఇంకో మెథడ్ కూడా చేద్దాం. ఓకేనా, ఇంకొక మెథడ్ ఏంటిది అంటే మనకి ఇచ్చిందంత 15%. సో 15% ఎంత? 3/20. 25లో 100, 3/5లో 15. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చేసిండు? 12%. సో 12%, 4 25లో 100, 4 3. సో 3/25. ఎందుకంటే 25 4 100, 4 3 12 అండ్ నెక్స్ట్ 10. సో 10%, దట్ ఈక్వల్స్ ఏమవుతుంది చెప్పండి? 1/10. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేముంది? 25%. ఓకే, 25%, దట్ ఈక్వల్స్ టు 1/. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి డేటా. సో దీన్ని మనం ఇక్కడ కారణాంకాల్లో తీసుకుంటే ఇది 20 అయితే ఇది తక్కువ కదా, తగ్గింది కాబట్టి ఏం చేయాలి? 17. అండ్ నెక్స్ట్ ఇదేమవుతుంది? 25 ఒరిజినల్ అయితే ఇక్కడ తగ్గింది కాబట్టి 22. అండ్ నెక్స్ట్ 1/10 ఇక్కడ 10 అయితే తగ్గింది కాబట్టి 9. అండ్ ఇక్కడ 4 తీసుకున్నాం,
పెరిగింది 25% పెరిగింది కాబట్టి 5. ఓకే, సో వీటన్నిటిని కూడా మనం మల్టిప్లై చేస్తే 20 10లో 200, 200 4 800, 800 2 1600, 1600 400 2000. ఓకే, 20,000. సో మరి ఇదంతా మనం క్యాల్కులేషన్ చేస్తే 16,830 వచ్చేస్తుంది. ఓకే, ఇది చేస్తేనే మనం మొత్తం 20,000. ఎట్లా అంటే చూడండి, 2 4 8, లేకపోతే ఇట్లా చూడండి సింపుల్ గా అయిపోద్ది. 25 4 100. ఓకే, 2 zeros పక్కన పెట్టేయండి. 20 10లో 200 అయిపోయింది కదా. ఇప్పుడు అడిగింది ఏంటి, పెరుగుదల లేదా తగ్గుదల. సో దీని యొక్క డిఫరెన్స్ 20,000 మైనస్ 16,830 బై బేసిక్ ఏంటిది 20,000 ఇంటూ 100. సో ఈ మొత్తాన్ని మనం క్యాన్సలేషన్ చేస్తే మనకు 15.85. సో 15.85 ఇక్కడ ఉంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో మనకి ఏమైతే తగ్గుదల అవుతుంది, ఎంత శాతం, 15.85%. ఓకే, సో 12/9/2022 షిఫ్ట్ 3 వచ్చినటువంటి క్వశ్చన్. And next question. When the price of a magazine was reduced by 30%, its sale increased by 70%. The net revenue. ఓకేనా, ఒక పత్రిక యొక్క ధరను 30% తగ్గించినట్లయితే దాని యొక్క అమ్మకాలు 70% పెరిగితే దాని యొక్క నికర ఆదాయం ఏమవుతుంది? 49/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. సో పత్రిక యొక్క ఒరిజినల్ అనేది 100 అనుకుంటే 30% తగ్గినాయి అంటే ప్రెజెంట్ 70. అమ్మకాలు అనేవి మనకు 70% పెరిగినాయి. ఓకే, సో దాన్ని బట్టి వాళ్ళ యొక్క నికర ఆదాయం, నెట్ క్వాంటిటీ, నెట్ రెవెన్యూ ఎంత ఉంటుంది? ఓకే, సో ఇక్కడ చూడండి 30% తగ్గించడం అంటే ఫస్ట్ ప్రైస్ అనేది 100 అయితే ఇక్కడ 70. సో ఇది మనం 1 అనుకుంటే దీన్ని రాసుకోవచ్చు, 0.7 రాసుకోవచ్చా? ఓకే, అండ్ నెక్స్ట్ అమ్మకాలు ఎంత పెరిగినాయి? 70% పెరిగినాయి. సో స్టార్టింగ్ 100 అనుకుంటే ఇప్పుడు ఏమైనా 70 అంటే 170. సో దీన్ని 1 అనుకుంటే ఇదేమవుతుంది? 1.7 అవుతుంది. ఓకే, సో 1 into 1 1 అంటే 100 into 100 మనకు 100 తీసుకుంటే, సో ఇక్కడ ఏమవుతుంది? 0.7 into 1.7. ఓకే, సో 0.7 into 1.7. 7 ఏళ్ళు 49. ఓకే, ఒకే 7. సో మనకి ఇది ఇంక్రీజ్ బై 19%. ఎందుకంటే దీనికంటే ఇది ఎక్కువ వస్తుంది కాబట్టి 1.7 into 0.7. 7 1 7 4 11. ఓకే, 1.19 వస్తుంది కాబట్టి మనకు 1.19 అంటే 1 అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఇది వెళ్ళిపోతుంది. 19 పాయింట్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి మనకు 19%. ఇది మైండ్ లో చేసుకోవాలి మన క్యాలిక్యులేషన్, మినిమం క్యాలిక్యులేషన్. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజ్డ్ బై 10% and the second year is diminished by 10%. At the end of the second year its population was 473 220. Then the population of the first year. సో మొదటి సంవత్సరంలో పాపులేషన్ 10 పెరిగింది. సో ఫస్ట్ మనం కే అనుకుందాం. 10% అంటే 110/100 అండ్ 10% తగ్గిందంటే 90/100. దట్ ఈక్వల్స్ ఏమవుతుందంట, రెండో సంవత్సరం చివరి నాటికి 473 220. ఓకే, అయితే ఇప్పుడు మొదటి సంవత్సరం జనాభా ఎంత? సో 0 0 0 0 క్యాన్సల్. కే ఇంటూ 11 9 99/100 473 220. సో మన కే వాల్యూ కావాలి కాబట్టి దీన్ని అవతలి పంపించేస్తే 473 220 ఇంటూ 100/99. సో దీన్ని క్యాన్సలేషన్ చేస్తే మనకు 478 రావడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మన 59/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 35% ఆఫ్ x ఈక్వల్స్ టు 40% ఆఫ్ y, దెన్ x ఈస్ టు y వాల్యూ ఎంత? సో 35% అంటే 35 అనుకోండి ఇంటూ x, దట్ ఈక్వల్స్ టు 40 ఇంటూ y. ఎందుకంటే కింద 100 ఇక్కడ 100 ఇక్కడ 100 క్యాన్సిల్. సో 7 8. ఓకే, 7 8 కాంబినేషన్ 8:7 7:8.
2 ఆప్షన్స్ కూడా ఇచ్చిండు. ఒకటి ఉంటే సరే ఏదో ఒకటి పెట్టేద్దాం. 2 ఇచ్చేసిండు. ఏది అవుతుంది చెప్పండి? x/y అడిగిండు. ఓకే. ఓకే. ఇదేమవుతుంది? 7x దట్ ఈక్వల్స్ టు 8y. సో x/y దట్ ఈక్వల్స్ టు 8 అక్కడనే ఉంచేసి ఇదేమైంది? 7. సో x విలువ 8, y విలువ 7. అంటే x/y అంటే 8:7. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 వేసుకున్న స్ట్రాటజీకి సంబంధించినటువంటి మిస్సెలేనియస్ సెక్షన్ యొక్క 6000 ప్లస్ టీసీఎస్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎంసీక్యూ ప్లస్ పాయింటర్ మోడ్ లో తెలుగు మీడియం అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఇన్స్టా మోజో సైట్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. ఇది 16/9/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రవి salary was first reduced by 50% and subsequently raised by 50%. How much lower this final salary compared to his initial salary? సో ఫస్ట్ salary K అనుకుందాం. ఎంత తగ్గించిండు? 50 తగ్గించిండు. సో 50/100 అండ్ తర్వాత 50 పెంచిండంటే 150/100. సో ప్రారంభం అనేది మనం 100 అనుకుందాం. ఓకే. సో ఇక్కడ చూడండి 15 75. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సల్. కింద 100. సో 75/100. అతను ఎంత తక్కువ? 25 తక్కువ. 100కు 75 తేడా ఎంత? 25. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. కొన్ని క్వశ్చన్స్ ఇంత ఈజీ కూడా వస్తాయి. కొన్ని క్వశ్చన్స్ మనం ఇదే వీడియోలో స్టార్టింగ్ చెప్పుకున్నటువంటి విల్ క్వశ్చన్స్ లెక్క కూడా ఉంటాయి చాలా డెప్త్ గా. ఓకే. సో ఈ 16/9/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ మేక్స్ ఏ మంత్లీ పేమెంట్ ఈక్వల్ టు 15% ఆఫ్ హిస్ మంత్లీ సాలరీ టువర్డ్స్ డెప్ట్ రీపేమెంట్. He spends 75% of the remaining salary and saves 425. His monthly salary is. సో అతని యొక్క నెలవారీ ఖర్చులో 15% రుణం చెల్లించడానికి కేటాయించేస్తారంట. సో అతని యొక్క ఇన్కమ్ 100 అనుకుంటే 15 పోతే మిగిలింది ఎంత? 85%. అవునా? మిగిలిన దాంట్లో 75% ఖర్చు చేస్తే దీంట్లో అంటే 85 ఇంటూ 75/100 క్యాన్సిలేషన్ చేస్తే సో 5 1 5, 5 7 35, 5 20, 5 4, 5 1 5, 5 5 25. సో 15 × 17/4 చేస్తే మనకు 63.75 రావడం జరుగుతుంది. సో 63.75 అనేది ఇతను పెట్టినటువంటి ఖర్చు. మరి ఆదాయం ఎంత? 425. సో 85 నుంచి 63.75 తీసేస్తే మనకు అతని యొక్క ఆదాయం సంబంధించినటువంటి శాతం తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఆన్సర్ చేసేది. సో దీనిలోంచి దీన్ని తీసేస్తే మనకు ఎంత వస్తుంది? ఈ 75 అంటే ఇక్కడ 25 మిగులుతుంది. అండ్ డిఫరెన్స్ ఎంత? 8 నుంచి 63 అంటే 21.25. సో 21.25 అనేది 425. 21.25 అనేది 425. అయితే ఇప్పుడు మనకు 100% కావాలి. ఓకే. సో 2 2 4. ఇక్కడ చూడండి పాయింట్ విషయం తీసేస్తే ఇక్కడ నేను సింపుల్ గా 0 పెట్టేసుకుంటున్నా. ఓకే. 2 2 4, 125 2 250 అంటే క్యాలిక్యులేషన్ అవుతుంది. సో ఎంత అవుతుంది? ఇది 2000. 2000 తీసుకున్నా అంటే 1800, 2200, 2400, 2000. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. ఓకే. సో ఇది 20%కి 400. సో 25లో 100, 25లో 100. ఇది 4 రెట్లు చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే. 17/9/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రెసెంట్ కాస్ట్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఈస్ 1,28,000. ఆఫ్టర్ ఏ ఇయర్ ఇట్స్ కాస్ట్ ఇంక్రీజ్ టు 1,46,000. ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ రౌండెడ్ అప్ టు నియరెస్ట్ ఇంటీజర్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈస్. సో ప్రస్తుతం భవనం యొక్క ఖరీదు 1,28,000 అంట. ఏడాది తర్వాత 1,46,000 పెరిగిందంట. వ్యయంలో పెరుగుదల శాతం ఎంత ఉంటుంది? 1,46,000 నుంచి 1,28,000 తీసేస్తే సో దీని మొత్తాన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకు 14% వస్తుంది. నియరెస్ట్ అంటే మనకు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇది 18/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చింది. బేసిక్ క్యాలిక్యులేషన్స్ మీకు వచ్చనే వదిలేస్తున్నాను. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ చూడండి 1కి 1 పోయింది. 46 నుంచి 28 పోతే ఎంత? ఇక్కడ దీనికి ఇంకొక 2 యాడ్ చేస్తే 20. 20లో 2 యాడ్ చేసాం కాబట్టి 18. ఓకే. 18,000.
18,000 ఇది 28. ఓకే 12 ఈ డేటా చూసుకుంటే ఇక్కడ ఈ 3 సున్నాలకు ఆ 3 సున్నాలు మనకు పోతాయి. సో దీన్ని చూసుకుంటే మనకు ఈ డేటా రావడం జరుగుతుంది నియరెస్ట్. ఓకే అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన రీసెంట్ గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఏఎల్పి జేఈ ఆర్పిఎఫ్ అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ లో అడిగినటువంటి కెమిస్ట్రీ యొక్క షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు అయితే ఇంగ్లీష్ మీడియం ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అనేది మీకు మరి కొద్దిసేపట్లో అయితే అవైలబిలిటీలో రాబోతుంది. మరి ఇంకెందుకు కలిసి వెంటనే వీటన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఇన్స్టా మోజో సైట్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అందరికంటే ముందుగా మీ యొక్క సబ్జెక్ట్ ని కంప్లీట్ చేసుకున్నట్లయితే బెటర్ స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ హిస్ టోటల్ మంత్లీ salary Mohan spends 20% of house rent and 50% of the rest is total household expenditure. If he saves 10,600 then his total monthly salary is. సో తన యొక్క నెలవారీ జీతంలో మనకు 20% ఇంటి అద్దె కంటే మిగిలిన దాంట్లో 50% ఇంటి ఖర్చులో ఖర్చు చేస్తే అతను 10,600 పొదుపు చేస్తే అతను మొత్తం ఎంత? ఓకే ఆదాయం. సో మొత్తం 100% అనుకుందాం. దాంట్లో 20% తీసేస్తే 80% అనేది మనకు మిగిలి ఉంటుంది. 80లో 50% అంటే 40%. ఓకే సో 40% అతని ఇంటి ఖర్చులోకి తీసేస్తే మిగిలింది 10,600. చూడండి 100% అతని జీతము, 20% ఇంటి అద్దెకి పెట్టేస్తే మిగిలింది ఎంత? 80%. 80%లో 50% అంటే ఎంత? 40. ఓకే 80లో సగం 40 కదా. 40 ఏమో ఖర్చు పెట్టేస్తే ఇంకా 40 ఎంత ఉంటుంది? 10,600 అండి. అయితే ఇప్పుడు నెలవారీ ఎంత? సో క్యాలిక్యులేషన్ చేసేయండి. ఇక్కడ 0కి ఇక్కడ 0 పోయింది. అండ్ 4 2 8 26, 4 6 24, 20 4 5 20. సో మనకి ఎంత ఉంటుంది? 26,500. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇప్పటివరకు చెప్పినటువంటి కంటెంట్ తో పాటు ఇక ముందు మీకు చెప్పబోయేటటువంటి కంటెంట్ మొత్తం కూడా మన యొక్క రైల్వే గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి శ్రీనివాసమే యాప్ ఇన్స్టాల్ చేసినట్లయితే మీకు ఈ యొక్క కోర్స్ సంబంధించినటువంటి డేటా అనేది అవైలబిలిటీలో ఉంటుంది. వెంటనే ఈ యొక్క కోర్సులో జాయిన్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ మీకు చెప్తున్నటువంటి క్వశ్చన్స్ తో పాటు నెక్స్ట్ క్లాస్ లో మనం ప్రొవైడ్ చేయబోతున్నటువంటి ఈ యొక్క టోటల్ కంటెంట్ యొక్క సొల్యూషన్స్ తో కూడినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కంటెంట్ కూడా మీరు అందరికంటే ముందుగానే గ్యాదర్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ప్రిపేర్ కూడా అవ్వచ్చు. మరి ఇంకెందుకు కలిసి వెంటనే ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. కావాల్సినటువంటి కంటెంట్ ని గ్యాదర్ చేసుకోండి. ఇది 18/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడతో ఈ యొక్క క్లాస్ ని ఫినిష్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క క్వశ్చన్స్ ని సార్ట్అవుట్ చేసుకొని మెటీరియల్స్ ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ క్లాస్ కోసం వెయిట్ చేస్తూ ఇప్పటివరకు ప్రొవైడ్ చేసినటువంటి క్లాసెస్ అన్నిటి కూడా బాగా వాచ్ చేయండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనం తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.